అన్నదాత అంటే అందరికీ లోటు. నారుమడి పోసిన కాడి నుంచి నాటేసిన దాకా, నాటేసిన కాడి నుంచి కలుపు తీసిన దాకా, కలుపు తీసిన కాడి నుంచి స్ప్రే కొట్టిన దాకా రాను రాను పెట్టుబడులు ఎక్కువైపోతున్నాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయాల్సిన ప్రభుత్వాలు గుడ్డెద్దు చేలోగా అసలు పట్టించుకోవడం మానేసి అమెరికా, జపాన్ లాంటి వాళ్ళు అక్కడ వ్యవసాయం డెవలప్మెంట్ బాగా చేస్తున్నారు. ఆ దేశాలు అంత డెవలప్ అవుతున్నాయంటే అక్కడ పరిపాలించే వాళ్ళు సమర్థులుగా ఉన్నారు. మన దేశంలో ఇంత 100 కోట్లు ఉన్న భారతదేశంలో వాళ్ళ మోడీ గారు అన్నిట్లో ఉన్నా కానీ చాలా వరకు వ్యవసాయాన్ని లాభసాటి వ్యవహారం నడపడంలో ఆయన ఇటువంటి వరకు వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. దీనికి ప్రధాన కారణం రాష్ట్రాల ముఖ్యమంత్రుల అసమర్థత. రాష్ట్రాలు దీని గురించి వ్యవసాయాన్ని తక్కువ చూపుగా చూస్తున్నాయి. ఎగ్జాంపుల్ మొన్న సిబిఎన్ గారు వరి మానేసేమన్నారు. అంటే ఇలాంటి రాష్ట్రాలు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి అసలు రైతులంటే ప్రేమ ఏమీ లేవు. బోనస్ ఇస్తామని ఎగ్గొట్టాడు. అధికారంలోకి వచ్చింది బోనస్ ఇద్దామని, నా దగ్గర పండలేదంటారు. సంపద సృష్టించుకున్న వ్యక్తులే సీఎంలో ఉంటారండి. సీఎం అంటే ఏంటి? అక్కడ మొత్తం మనం ఎలా చేయాలి, ఏంటి పరిపాలన ఎలా చేయాలి, దేంట్లో లాభం వస్తుంది, దేంట్లో ఏ విధంగా చేస్తుంది, అన్ని రకాలుగా ఆ చైర్ మీద కూర్చున్న వాళ్ళు అన్ని విధాలుగా ఆలోచించి చేయాలి. ఒక ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వస్తే మీకు లాభం అంటూ తెలుస్తుంది. అన్నీ ఫ్రీ ఇచ్చేసి వాళ్ళు నాకు చేత కాదంటే జనాలు మిమ్మల్ని అంటారు. అది మీ తప్పే. ఆ రోజు ఎట్లాగైనా సీఎం అయిపోవాలని ఏదో ఒకటి నోటికి వచ్చింది చెప్పారు. సాధ్యాసాధ్యాలు మీకు అప్పటికి గుర్తుకు రాలా. ఇప్పుడు ఇంత అవుతుంది, మోపుడు అవుతుంది మీకు.